ఈ వీడియోలో మనం దోపిడీ గురించి మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వం ఎలా దోపిడీ చేసింది, ఈ ప్రభుత్వం ఎలా దోపిడీ చేస్తూ ఉంది, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియాలి. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎలా దోపిడీ చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా దోపిడీ చేస్తున్నారో కూడా ప్రజలకు తెలియాలి. ఎందుకంటే పదే పదే కూడా జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేస్తున్నాడు అని ప్రచారం చేయటమే కాదు, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎలా దోపిడీ చేస్తూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం చేసే దోపిడీ ఏంటో ప్రజలకు ఖచ్చితంగా తెలియాలి అంటే ముందుగా మీరు ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయాలి. ఈ లైక్ చేయటం వల్ల, ఎక్కువ మంది లైక్ చేయటం వల్ల ప్రజల్లోకి ఎక్కువగా మన గొంతు వెళ్ళగలుగుతుంది. అప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. దోపిడీ గురించి జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ గారు ఏమంటున్నారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత క్లుప్తంగా దోపిడీ ఎవరు చేశారు, ఎలా దోపిడీ చేస్తున్నారు అనేది ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను. పాత గవర్నమెంట్ లో పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏ కాడికి బడులను బాగు చేద్దామా, కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా, హెల్త్ ను బాగు చేద్దామా, కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప, ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి, మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము, 1000 కోట్ల భూమి ఇచ్చేద్దాము, మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఎస్సీలకి ఇద్దామా, ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా. నాకు తెలిసి 3 లక్షల మంది 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఆ 30 లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకు ఇవ్వటం అనే కాన్సెప్ట్ ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో, ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియదు. చూశారు కదా, జడా శ్రవణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు మీరు చూశారు. ఇప్పుడు దోపిడీ గురించి మనం క్లియర్గా చెప్పుకోవాలి అంటే, ఏ ప్రభుత్వం అయినా ₹1 ప్రజలకు విడుదల చేసింది అంటే అది అభివృద్ధి పనులకు కావచ్చు, సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు. ₹1 విడుదల చేస్తే ఆ రూపాయి నేరుగా ప్రజలకు చేరగలగాలి. మధ్యలో మీడియేటర్లు కానీ, లేకపోతే ఇతరత్ర లంచాలు తినే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఆ రూపాయిలో ₹3 తినేసి పావలా మాత్రమే ప్రజలకు చేరేటట్లు చేయకూడదు. అది నిజంగా ప్రభుత్వం విడుదల చేసిన ₹1 కూడా ప్రజలకు నేరుగా చేరగలిగితే అందులో దోపిడీ లేదు అని అర్థం. ఉదాహరణకు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 32 లక్షల ఇల్లు ప్రజలకు, ఆయన పేదవాళ్ళకు ఇవ్వటం జరిగింది. అమరావతి రాజధానిలో కూడా 50,000 మందికి ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి వేయగలిగాడు. 2019కు ముందు నేరుగా ప్రజల అకౌంట్లో పడిన దాఖలాలే లేదు అసలు. సంక్షేమ పథకాలు అనేటివి కూడా ఏదో కార్యకర్తలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఇచ్చేవాళ్ళు, అందులో కమిషన్లు తీసుకునేవాళ్ళు, అందులో రకరకాల మోసాలు ఉండేటివి. యువకనే ఇచ్చానని దొంగ పేర్లు నమోదు చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా ప్రజలకు నేరుగా ఎలా చేరిందంటే, సంక్షేమ పథకాల ద్వారా 2.70 లక్షలు, ఆయన అప్పు చేసింది 3.70 లక్షల కోట్లు. అంటే 3,70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు చేస్తే 2,70,000 కోట్లు నేరుగా డబ్బు చేరిపోయింది. ఇక భూ కేటాయింపులు కూడా ఆయన ఉచితంగా ఇల్లు ఇవ్వటం కానీ, 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, అమరావతి రాజధానిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఆరోపించేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు అని. దోచుకోవటం అంటే ఏంటో తెలుసా? 1,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడాన్నే దోచుకోవటం అని అంటారు. ఈ కూటమి ప్రభుత్వంలో 1,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఆస్తుల్ని పీపీపీ విధానం పేరుతో దోచిపెడుతున్నారు చూడండి, ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు చూడండి, దాన్ని దోపిడీ అని అంటారు. ఇంతకన్నా వేరే దోపిడీ ఇంకొకటి ఉండదు. ఇక రెండవది,
కేవలం 99 పైసలకి ఊరు పేరు లేని కొన్ని కంపెనీలకి ఈ కూటమి ప్రభుత్వం దోచిపెడతా ఉంది చూడండి. వేల కోట్లు విలువ చేసే భూముల్ని. దాన్నే దోపిడీ అని అంటారు. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి 3,000 కోట్లు దోచిపెడుతున్నారట. జడా శ్రవణ్ కుమార్ గారే గతంలో ఎప్పుడో మాట్లాడుతూ ఉంటే విన్నాను. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి, ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి మేము భూములు ఇస్తున్నాము, ఉచితంగా ఇస్తాము, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. అంతా బోగస్ మాటలే లోకేష్ బాబు గారు చెప్పేది. ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకి, లూలు మాల్ సంస్థలకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోచిపెడుతున్నారు చూడండి. దాన్నే దోపిడీ అంటారు. కొన్ని వేల కోట్లు విలువ చేసే భూముల్ని ఊరు పేరు లేని కంపెనీలకు దోచిపెడితే అదే నిజమైన దోపిడీ. అదేవిధంగా అమరావతి రాజధాని పేరుతో ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతాను అని చెప్పి అమరావతి ప్రాంతాన్ని ఎంచుకుని పచ్చటి 3 పంటలు పండే భూములను 50,000 ఎకరాలు దాదాపు సేకరించారు చూడండి ప్రజల వద్ద. దాన్ని కూడా దోపిడీ అనే అంటారు. నిజంగా దోపిడీ చేయాలని ఆలోచించే నాయకులైతే ఇలా వేల ఎకరాలు రైతుల్ని భయపెట్టి నయాన్నో భయాన్నో సేకరిస్తారు. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలట. లేకపోతే అమరావతి చిన్న పంచాయతీగా ఉండిపోతుందట, లేకపోతే మున్సిపాలిటీ కాదట. ఇలా రైతుల్ని భయపెట్టి నయాన భయాన్నో దోపిడీ చేస్తున్నారు చూడండి అమరావతి పేరుతో. దాన్ని కూడా దోపిడీ అని అంటారు. నిజంగా ఖాళీ బీడు భూముల్లోనే నేను రాజధాని కట్టాలి అని అనుకుంటే ఎటువంటి భూమిని ఎంచుకోవాలి? అది చంద్రబాబు నాయుడికి అనుభవం ఉన్న నేతకి తెలీదా? పచ్చటి 3 పంటలు పండే భూమే కావాలా? ఆడ దిగబడిపోయే భూమే కావాలా? వరదలు వానలు వస్తే నీళ్లు నిలిచిపోయే భూమే రాజధాని ప్రాంతానికి కావాలా? మరి ఏం అనుభవం ఉంది చంద్రబాబు నాయుడికి? 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఏం అనుభవం ఉందని ఇలా ప్రజలను మోసం చేస్తున్నాడు? మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో దోపిడీ ఎవరు చేస్తున్నారు మీరే తెలియజేయగలసిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.